ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. అయితే అనుకున్నంత ఆదాయం లభించకపోయినా కూడా మీకు సమయానికి అవసరానికి మాత్రం డబ్బులు చేతికి అందుతాయి కాబట్టి వచ్చినటువంటి డబ్బులతో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టుకోవడం, ముఖ్యమైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేసుకోవడం మంచిది. అయితే ముఖ్యమైన పెట్టుబడులు అంటే కనుక భూముల యందు, గృహాల యందు, లేదా వ్యాపారాల యందు, కంపెనీల యందు అలాంటి వాటి యందు పెట్టే పెట్టుబడులకి చక్కని అవకాశాలు రాబోతున్నాయి. బ్యాంకు రుణాలు కూడా మంజూరు అవుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా ఏదైనా తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఇక రుణాల విషయంలో కానీ అప్పులు తీసుకుని ఇచ్చేటటువంటి విషయంలో కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం పర్మనెంట్ అయ్యే అవకాశాలు స్వల్పంగా కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ కొన్ని రోజులు సెకండ్ వీక్లో మాత్రం మీకు వాటి నుంచి బయటపడగలుగుతారు. ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంచెం మాట పడేటటువంటి పరిస్థితి కనపడుతోంది. కానీ ఉద్యోగపరంగా అయితే పనులు ఎదరికి సాగుతాయి. కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ, ఆస్తి వివాదాలు కానీ కొంచెం ఇబ్బందులు పడినా కూడా పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటే తొందరగా మీరు వాటి నుంచి బయటపడగలుగుతారు.